నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఏ రాశి వారికి లేదా ఏ లగ్నం వారికి ఎవరు ధనాధిపతి అవుతారు, ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే సింహరాశి వారికి లేదా సింహ లగ్నం వారికి ఏ గ్రహం డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది, ఆ ధనాధిపతి కనుక ఒకవేళ డబ్బులు రావట్లేదండి అని అంటే కనుక ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒక్కసారి మీ ద్వారా? తప్పకుండా. సింహరాశికి మనం ఇది సింహరాశి అనుకోండి, ఇది సింహరాశి. సో దానికి అధిపతి ధనాధిపతి బుధుడు అవుతాడు. పైగా ఇది బుధుడికి ఎప్పుడు కూడా ఓక్షక్షేత్రం కనుక ఇక్కడ సాధారణంగా మనం ఎప్పుడు చెప్తుండే ఏ భావాధిపతి ఆ భావంలో ఉంటే కనుక ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది అని చెప్పి. కానీ దీనికి కొద్దిగా మినహాయింపు ఉంది. ఎందుకంటే ఇది బుధుడికి మంచి క్షేత్రం కాబట్టి ఇక్కడ బుధుడు ఉంటే కనుక తప్పకుండా మేలు జరగటం అనేది ఉంటుంది. పైగా ఇక్కడ ఉండేవి ఏవైతే నక్షత్రాలు ఉన్నాయో, అంటే హస్తా నక్షత్రం అనేది ఉంటుంది, తర్వాత చిత్తా నక్షత్రం అనేది అయితే ఉంటుంది, తర్వాత ఉత్తరా నక్షత్రం అనేది అయితే ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు కూడా రవికి మిత్ర నక్షత్రాలు కనుక రవికి ఈయన ధనాధిపతి కనుక ఆ రకంగా కొంతవరకు చెడు ఏదైనా ఉంటే అది తగ్గుతుంది. సో ఏదైనా కొంతవరకు చెడు ఉంటే కనుక అది కేవలం ఇక్కడ బుధుడు ఉండి అక్కడ హస్తా నక్షత్రంలో కాకుండా వేరే నక్షత్రాల్లో ఉంటే కనుక ఇంకా ఎక్కువ లాభం కూడా జరుగుతుంది. హస్తా నక్షత్రంలో ఉంటే మాత్రం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మరీ భయమైన క్షేత్రం అయితే కాదు ఇక్కడ ఉండటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి 3వ ఇంట్లో బుధుడు. సో ఇక్కడ 3వ ఇంట్లో బుధుడు కూడా చాలా మేలు చేయడం అనేది ఉంటుంది కనుక ఇక్కడ కూడా ధనం వృద్ధి చెందడం అనేది అయితే ఉంటుంది కనుక వీళ్ళకి కూడా ఇక్కడ బాధ కాదు. తర్వాత 4వ ఇల్లు ఇక్కడ బాధ. సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు 4వ ఇంట్లో ఉండటం అనేది, అంటే ఇక్కడ ధనాధిపతి 3వ ఇంట్లో ఉంటాడు. యాక్చువల్ 4వ ఇంటే కదా, 4వ ఇల్లే, 4వ ఇంట్లో ఉంటాడు. కానీ ఈ 4వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ కుజక్షేత్రం అనేది ఎప్పుడు కూడా బుధుడికి కష్టమైన క్షేత్రం. సో ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయంటే కనుక మనం ఏదైనా సరే భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే ఆ భూములు లాస్ అవటం అనేది లేదు. మనం ఏదో ఇక్కడ బాగా పెరిగిపోతుందని కొంటాము కానీ అది ఎప్పటికీ ఒక పట్టాను కొనం, పెరగదు. లేదు వారసత్వంగా వీళ్ళకి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రావు. ఇక్కడ కేవలం వీళ్ళ యొక్క సాధ్యతం ఏదైతే ఉంటుందో అంటే అదే నిలబడుతుంది. ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా యోగించవు కనుక ఉన్న డబ్బుని జాగ్రత్తగా వాడుకుంటూ వెళ్ళటమే తప్ప, అంటే ఏమంటాం ఫిక్స్డ్ ఉన్నది భూముల మీద వాటి మీద పెట్టకుండా కొద్దిగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవటం, అప్పుడు మాత్రమే మిగులు ఉంటుంది. లేదా భూముల మీద కానీ ఇతరత్ర వ్యాపారాల మీద పెడితే కనుక లాస్ అవుతాం. లేదా పెట్టాలి అన్న థాట్ ఎక్కువ వస్తూ ఉంటుందా? బికాస్ బుధుడు అంటే ఇక్కడ మరి కుజుడు క్షేత్రంలో బుధుడు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కుజుడు అన్నవాడు ఈ భూములకి ఆ బుద్ధి అటువైపు తీసుకెళ్తుందా? మరి ఇబ్బంది పడాలంటే వెళ్ళాలి కదా. అది అందుకే మనం ముందే హెచ్చరిస్తున్నాం, అందుకే జరుగుతుంది కొద్దిగా జాగ్రత్తగా పడు అని చెప్పడమే ఈ జ్యోతిష్యం యొక్క ఉద్దేశం. సో అందుకని ఇక్కడ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది కనుక వాళ్ళు అది జాగ్రత్తగా ఫాలో అయితే కనుక మంచి అవుతుంది, లేదంటే ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఇక్కడ పంచమంలో బుధుడు ఉంటే కనుక ఖచ్చితంగా యోగం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళకి కూడా కొంతవరకు యోగించడం అనేది ఉంటుంది. తర్వాత పిల్లలు పుట్టాక కూడా వీళ్ళకి కూడా యోగించే వాళ్ళు ఇదొకటి ఈ పంచమ క్షేత్రం అనేది. సో కనుక ఇక్కడ ఉండడం కూడా మంచిదే. తర్వాత ఇక్కడ బుధుడు 6వ ఇంట్లో బుధుడు కూడా చాలా మేలు చేయడం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాల రీత్యా సంపాదన రావటం అనేది, తర్వాత ఏమన్నా తను చిన్న స్థాయిలో ఉన్నా కూడా పెద్ద గౌరవాలు పొందటం. సో ఆ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది కనుక ఇక్కడ కూడా ఉండొచ్చు. తర్వాత వచ్చేప్పటికి 7వ ఇంట్లో బుధుడు. సో 7వ ఇంట్లో బుధుడు ఇక్కడ కూడా మంచి యోగం అనేది ఉంది కనుక వ్యాపారాలు చేసి కూడా మేలు పొందడం అనేది అయితే ఉంది కనుక ఇటు వ్యాపారానికి ఉద్యోగానికి రెండింటికి అనువైన ప్లేస్ అయితే కుంభం. అంటే ఏది చేసినా కూడా పనికొస్తుంది.
ఇంక ఇక్కడికి వచ్చేవాడికి మాత్రం కొంతవరకు ఇబ్బంది ఉంది. సో మేను అనేది అష్టమ క్షేత్రం అవుతుంది. అష్టమంలో బుధుడు అనేది పైగా అక్కడ బుధుడికి నీచ స్థానం అవటం అనేది ఒకటి. కనుక అక్కడ అయితే ఇబ్బంది అనేది ఉంటుంది. తర్వాత ఎవరికి కూడా సాధ్యమైనంత వరకు కూడా అప్పులు ఇవ్వకూడదు. అప్పులు ఇచ్చి ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే ఇది మేషం అనేది భాగ్యస్థానం. భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి అదృష్టవశాత్తు డబ్బు సంపాదించడం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు లిటిగేషన్తోనే వాటిని సంపాదించుకోవడం అనేది ఏదో ఒక దాంట్లో లిటిగేషన్ ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకి. బట్ డబ్బుకి అయితే ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ మరి రాజ్యస్థానంలోకి వచ్చేప్పటికి బుధుడు ఉండటం అనేది ఉంది. కనుక అది కూడా బుధుడికి వ్యతిరేక క్షేత్రం కాదు కాబట్టి ఇక్కడ కూడా బాగుంటుంది. వృషభ ఉండొచ్చు, చాలా మంచి ప్లేస్. ఇంకా బుధుడు ఇక్కడ మిథున లగ్నం ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ. ఎందుకంటే ఆయనకి అది స్వక్షేత్రం అవటం, లాభస్థానం అవటం. అందుకని ఇది మటుకు ఖచ్చితంగా చాలా మంచి ప్లేస్. సో అది కూడా బాగుంది. సో ఎటు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి వ్యయస్థానం అవుతుంది కాబట్టి మరి కర్కాటకంలో ఉంటే మాత్రం కొంతవరకు ఇబ్బంది ఎదుర్కోవటం అనేది ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే కేవలం ఒక గురుడు నక్షత్రంలో కానీ తర్వాత ఆశ్లేష నక్షత్రం, గురుడు నక్షత్రం అంటే మన పునర్వసు 4వ పాదంలో ఉండాలి. లేదంటే ఆశ్లేషలో ఉంటే కనీసం ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. లేకపోతే పుష్యమిలో ఉంటే మాత్రం ఏదో రకంగా ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా పరిపూర్ణమైన యోగం అయితే కాదు కర్కాటకంలో ఉండటం అనేది. సో బాగా యోగము అంటే మాత్రం నన్ను అడిగితే ఎక్కువ శాతం మిథునమే. ఒకవేళ బుధుడు రవితో సింహరాశిలోనే ఉంటే అది మొదటి నుంచి చెప్పేది. ఇందాక మొదట్లో చెప్పాను. యాక్చువల్గా ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే ఆ రవి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక రవి నక్షత్రంలో ఉండకూడదు. ఉత్తరా నక్షత్రం మిగతా వాటిలో పూర్వ పలుకుని, పూర్వపల్గునిలో మామూలుగా భాషలో పుబ్బ అంటాం. అవును, పుబ్బ. సో ఆ పుబ్బలో ఉండొచ్చు. తర్వాత మఖా నక్షత్రం ఉంటుంది కదా, మఖా నక్షత్రంలో ఉండొచ్చు. కానీ రవి నక్షత్రంలో ఉంటే ఇంకా అధికంగా ధనం ఖర్చు అవుతుంది. ఉత్తరాలో ఉండద్దు. రైట్. బావులు బాగుంటాయి. మీరు చెప్పినట్టుగానే బుధుడు మీరు చెప్పిన ప్లేసుల్లోనే ఉన్నారు. కానీ డబ్బులు రావట్లేదండి, డబ్బుల వల్ల ఇబ్బంది పడుతున్నాము, డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము అని అంటే ఏం చేయాల్సి? రైట్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ బుధుడికి సంబంధించిన రెమెడీస్ అనేది మనం ఫాలో అవటం అనేది ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే కనుక ఈ బుధుడి దోష నివారణ కోసం బుధవారాల పూట కనీసం ఒక ఏమంటారు 5 అంకి వచ్చేలాగా, అంటే 5 బుధవారాలు అనుకోండి, 14 బుధవారాలు అనుకోండి, లేదా 23 బుధవారాలు అనుకోండి. ఈ బుధవారాలు కొద్దిగా పెసళ్ళు నానేసి మనం ఏదైనా చెట్టు మొక్క మొదలు జల్లటం. ముఖ్యంగా మనకైతే కనుక ఖచ్చితంగా పావురాలు ఇలాంటివి ఒకటి వస్తుంటాయి. పావురాలకి కానీ పక్షులకి కానీ, అంటే చెట్లు కన్నా కూడా ఇంకా బెటర్ పక్షులకి కనుక ఈ పెసలు నానేసి వేసినట్టయితే కనుక ఖచ్చితంగా ధనం ఇంప్రూవ్ అవటం అనేది అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ మనకి పక్షులు అందుబాటులో లేవు, ఈ పెసలు కాకుండా ఇంకో తేలికైన రెమెడీ కూడా ఉంది. ఏదైనా సరే ఆకుపచ్చ రంగులో ఉండే చిలక బొమ్మని వాళ్ళ ఇంట్లో ఉత్తరంలో పెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా కన్నులో ఉండే బుధుడికి తేడా ఉంటుంది. సో కన్యలో బుధుడికి మాత్రం ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఉంటుంది. అదే మిథునంలో ఉండే బుధుడికి అయితే వినాయక ఆరాధన మేలు చేస్తుంది. సో ఈ రకంగా చేసినట్టయితే ఖచ్చితంగా మేలు అవుతుంది. అద్భుతంగా వివరించారండి, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా లగ్నం లేదా కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.